గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం చేసే ప్రతి ప్రార్థనలో 2 విషయాలు తప్పకుండా ఉండాలి. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఇంతవరకు మనకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి, ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి, ఆయన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చిన ప్రతి ఒక్క ప్రార్థనను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. మొట్టమొదటిది ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. వాక్యం చెప్తుంది కదా! నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మనం ఎప్పుడు మర్చిపోకూడదు దేవుడు చేసిన మేళ్ళను. ఈరోజు ఈ విధంగా మనం వర్ధిల్లామంటే, ఇంతగా దేవుడు మనల్ని అనాది కాలం నుండి కాపాడుతా ఉన్నాడంటే, పోషిస్తా ఉన్నాడంటే ఇది కేవలం ఆయన కృప. కాబట్టి అది ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఏ దీన స్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో, ఇంతవరకు ఇంత ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకొచ్చాడో వాటిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కృతజ్ఞతలు చెల్లించాలా. రెండవది మనం ఏం చేయాలంటే, దేవుడు చేయబోయే అద్భుతాల నిమిత్తం కూడా ముందే కృతజ్ఞతలు చెల్లించాలా. ఏదైతే నువ్వు విజ్ఞాపన చేస్తా ఉన్నావో, ఏ ప్రార్థన అయితే నువ్వు అడుగుతా ఉన్నావో, దేవా నాకు సహాయం చేయి, ఈ విషయంలో నేను నీకు మొరపెడతా ఉన్నానని, ఏ విషయం గురించి అయితే నువ్వు మొరపెడతా ఉన్నావో అది ఆ మనవి నీకు అనుగ్రహించక ముందే నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, దేవా నేను నీకు మొరపెడతా ఉన్నాను, నువ్వు నాకు దయచేసావయ్యా, నీకు వందనాలు అని చెప్పాలి. అది మన విశ్వాసాన్ని కనుపరుస్తూ ఉంది. నీకు నమ్మకం ఉండాలా దేవుడు అద్భుతం చేస్తాడు అని. ఎప్పుడైతే అట్టి ప్రార్థన మనం చేస్తామో దేవుడు తప్పకుండా మనకు జవాబు దయచేస్తాడు. వాక్యం చెప్తా ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞతతో మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఊరికే ప్రార్థించడం కాదు, ఊరికే విజ్ఞాపన చేయడం కాదు, ఊరికే దేవా నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, నాకు సహాయం చేయనడం కాదు. కానీ నువ్వు కృతజ్ఞతతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. గొప్ప మేళ్ళు నీ జీవితంలో పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యూ.